జరిగిందమ్మా. నేను ఇక్కడ భస్మాభిషేకం అంటుంటా కదా, ఆవు పిడకల్ని కాల్చి భస్మం చేసి చేయమంటుంటా కదా, అక్కడ చితాభస్మంతో అభిషేకం చేస్తారు. ఏ మనిషి ఆ రోజు చనిపోతారో ఆ మనిషి భస్మంతో అభిషేకం చేస్తారమ్మా. ఆ ఒక్క ఉజ్జయిని క్షేత్రానికి కొన్ని ఉన్నాయి. అక్కడ మనం అనుకున్నాము అని అంటే జరుగుతుంది, వెంటనే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దానికి 2 ఉన్నాయి ప్రత్యక్షంగా జరిగినవి. ఒకటి నేను చూడలేదు, విన్నాను. ఒకటి నేను చూశాను, నేనే దానికి ప్రత్యక్షం. జనవరి 13వ తారీఖు నేను ఉజ్జయిని వెళ్ళా. ఎదురుగుండా స్వామివారిని కూర్చోబెట్టారా, మీకు ఆ విజువల్స్ ఏమన్నా ఇస్తా. ఎదురుగుండా స్వామివారిని ఎదురుగుండా కూర్చోబెట్టారు, అభిషేకం చేశారు. ఇక్కడ అనుకున్నా వచ్చే మహాశివరాత్రి చాలా విశేషమైంది. 72 గంటల సేపు నేను నిర్విరామంగా అభిషేకం చేసుకోవాలి శివ. ఆ ఒక్క అనుమతి అనుజ్ఞ నువ్వే నాకు ఇవ్వాలి. ఇక నీ ఇష్టం వదిలేశా. 72 గంటలు అభిషేకం చేశానమ్మా. ఆ 72 గంటలు అభిషేకం చేసినప్పుడు శివరాత్రి రోజునాడు అర్ధరాత్రి సమయంలో ఈశ్వర సాక్షాత్కారం కూడా జరిగింది ఎంతోమందికి. సరే, ఆ వీడియో చూసిన తర్వాత చాలామంది ఆనందపడ్డారు, చాలామంది ఫేక్ అన్నారు, రకరకాలుగా అన్నారు, ఎవరిష్టం వాళ్ళది. కానీ అక్కడ స్వామివారి దగ్గరికి వెళ్ళి నేను కూర్చొని నాకు ఇది జరగాలి తండ్రి అని అనుకుంటే జరిగింది. చక్కగా అద్భుతంగా జరిగిందమ్మా. ఊహించలా 72 గంటల సేపు ఆ రకంగా జరుగుతుందని అయితే నేను అనుకోలే. నిద్ర లేవు, తిండి తిప్పల మీద ధ్యాస లేదు, అలా జరిగింది. ఇది ఇంకొకటి 2 ఉజ్జయినిలో ఒకానొక సమయంలో జరిగింది ఏంటంటే, కొంతమంది స్నేహితులు వెళ్ళారు ఉజ్జయిని, చితాభస్మంతో అభిషేకం చేస్తున్నారు. అంటే ఒక ఆతృత, ఒక భయం మనిషిని ఎట్ ఏ టైం గిజగిజలాడిస్తుంటుందండి. అది ఉజ్జయినిలోనే జరిగింది. ఆ ఉదయం తెల్లవారుజాము చేసిన అభిషేకానికి చితాభస్మంతో అభిషేకం చేస్తారు. ఆ అభిషేక భస్మాన్ని ప్రసాదంగా అందరూ ఎగపడతారు తీసుకోవడానికి. కొంతమంది వెళ్ళి ఇది నిజమైన అబద్ధమా అంటే కొంతమంది అట్లా. ఇక్కడ ఏదైతే కోరుకుంటారో అది వెంటనే కొన్ని పరిస్థితులు జరిగిపోతుంది. ఆ ఒక్క సంకల్ప విధానాన్ని అనుసరిస్తే ఈ వెళ్ళిన వాళ్ళు ఒకడు రేపొద్దు నా భస్మంతో శివుడికి అభిషేకం జరుగుతుందో లేదో చూస్తానన్నట్ట. వీళ్ళందరూ అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్తుంటే జీవ్ అనుకున్నారు. ఆ జీవులో అతను తప్ప అందరూ సరిపోయారు. అతను ఒక్కడికి వేరేది మాట్లాడుకున్నారు. వెళ్తుంటే ఒకవైపు ఇలా టర్నింగ్ తిరిగి ఎదురు గోడకు గుద్దుకొని అతను ఒక్కడు లోయలో పడ్డాడండి. ప్రత్యక్షంగా జరిగిన వాస్తవం ఇది. లోయలో పడ్డాడు. అతను వెతికారు, మొత్తానికి అతను మనిషి వెళ్ళిపోయారు పాపం. ఏదందరూ బాధపడ్డారు. అతనికి దహనం చేశారు, అయిపోయింది. నిజంగా గుండెలు అదిరిపోయేటువంటి మాట ఏంటంటే, అది విన్నప్పుడు ఒక్క క్షణం నేను కూడా భయపడ్డా, ఇది ఎవరికైనా ఇంతే కదా అని చెప్పి. మర్నాడు అభిషేకానికి మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళారు. అక్కడ ఈ అభిషేకం భస్మం చేస్తూ ప్రతిరోజు ఆ భస్మం దక్కని చూస్తుందనేటువంటి విషయం ఏదో రాసుకుంటారు కదా. ఆ అభిషేక భస్మంలో ఈ ఫలానా ప్రమాదం జరిగి అందులో పడిపోయాడు అని చెప్పి అక్కడ రాశి ఉండటం జరిగింది. అప్పటి వరకు కూడా కిందటి రోజు వీళ్ళందరూ కూడా ఆ భస్మం నాకు కావాలని చెప్పి అందరూ అడిగిన వాళ్ళే కదా. ఈ భస్మం అభిషేకం చేసిన తర్వాత ఆ భస్మం తీసుకోవడానికి మిగిలిన 9 గిజగిజలాడిపోయారు. నిజమే ఇదంతా. అంటే ఏమిటి అంటే భస్మాభిషేకం అనేటువంటిది నీ యొక్క కోరిక ఇమ్మీడియట్గా తీరుస్తాడు ఆయన. చలించిపోతాడండి ఆయన, ఈశ్వరుడు. నువ్వు భస్మాభిషేకం చేస్తే ఈశ్వరుడికి రాయి 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 అంటారు కదా, చలించిపోతాడు ఆయన. ఎంతటి దయ అంటే వెన్నపూస కూడా మీరు పొయ్యి మీద పెడితే కరుగుతుందేమో, ఆయనకు అక్కడ శివానుకుంటూ భస్మం తీసుకెళ్ళి ఆయన నెత్తి మీదకి వస్తే చలించిపోతాడు ఆయన. మనం కోరింది ఇచ్చేస్తాడు వెంటనే. అంతటి అద్భుతం ఆ భస్మాభిషేకంలో ఉందమ్మా. ఇంకా ఎందులోనూ లేదు. మీరు పాలతో చేయండి, పంచామృతాలతో చేయండి, అన్నిటితో చేయండి. కానీ భస్మాభిషేకం భస్మాభ్యక్తమనంగ దేహదహన జ్వాలావలీలోచనం 2 ఏం చెప్పాడంటేనా, ఈ భస్మాభిషేకం నువ్వు చేసినంతకాలము కూడా నీ భస్మం నేను తీసుకోనని చెప్తాను. ఈ భస్మాభిషేకం చేసి నువ్వు విభూతి పెట్టుకుంటావు కదా, నువ్వు అది ఎంతకాలం చేస్తావో నీకు ఇవాళతో ఆయుష్ తీరిపోతుందని ఉన్నట్టుంటే, నువ్వు ఎన్ని రోజులైతే భస్మాభిషేకం చేసినటువంటి భస్మాన్ని పెట్టుకున్నావు, ఒకరోజు అభిషేకం చేయి, ఆ భస్మాన్ని పెట్టుకో. ఆ భస్మం నువ్వు ఎన్ని రోజులు పెట్టుకుంటావు అన్ని రోజులు నీ ఆయుష్ పెరుగుతుంటుంది. సంవత్సరానికి ఒకసారి నా రకంగా నువ్వు భస్మాభిషేకం చేయి, అది తీసుకొని నువ్వు పెట్టుకో. నువ్వు ఎన్ని రోజులు పెట్టుకుంటావు అన్ని రోజులు ఆయుష్ పెరుగుతుంది. ఆయుష్ పెరగటం వల్ల లాభం ఏంటని నీకు అనిపిస్తుంది కదా. చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తా. ఈ 2 ఇస్తే ఉపయోగం ఏంటి? విభూతి ఐశ్వర్యం కదరా అంటున్నాడు. విభూతే నీకు ఐశ్వర్యం. ఈ 3 నీకు తరగకుండా నేను ఇస్తాను, ఒక్క పని చేయని చెప్పి ఆయన చెప్తుంటాడు ఇప్పుడు. కానీ మనం ఏంటంటే అమ్మా,
మనకు ఉన్నటువంటి ఒక అత్యంత తెలివి, అద్భుతమైన అమోఘమైనటువంటి మేధస్సు ప్రపంచంలో ఇంకా ఎవరికి లేదు. ఎందువల్లనంటే ఇది చేస్తే నీకు ఇది వస్తుందయ్యా అంటే, ముందు వస్తే నేను చేస్తా, బాగుంది. నువ్వు చదువుకుంటే నీకు ఉద్యోగం వస్తుందంటే, నాకు ఉద్యోగం వస్తే చదువుకుంటా అనట్లేదుగా. నీకు నువ్వు చదువుకోరా, మంచి ఉద్యోగం వస్తుందంటే చదువుకుంటున్నావు, కానీ నాకు ఉద్యోగం వస్తే నేను చదువుకుంటా అనట్లేదు కదా. అంటే అన్నిటికన్నా దేనికి పనికి రాకుండా పనికి మాలిన వాడు ఎవడయ్యా అంటే సృష్టిలో భగవంతుడు, వీళ్ళందరి దృష్టిలో. అందుకే నేను భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పటికి బాగా చేద్దాంలే, రేపు చేద్దాంలే, తర్వాత చేద్దాంలే. అదే ఆయన తర్వాత చేద్దానంటే నువ్వు ఎందుకు ఒప్పుకోవట్లా? నీకు వాళ్ళు ఏదో రావాలి, వాళ్ళు నీకు రాలా. అరే నేను ఏనాడో చేయవలసింది చేయలేదు కాబట్టి దాని కర్మ ప్రార్థన వాళ్ళు రాలేదని అనుకోవచ్చుగా. భగవంతుడు నాకు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వాలి నీకు? ఆయన రుణం ఉన్నాడా? ఆయన నీకు రుణం ఉండేటట్టుగా నువ్వేం చేసావు? నీకు ఆయన రుణం ఉండాలంటే రుణం ఉండేటట్టుగా నువ్వు ఏమైనా చేయాలి కదా. నువ్వు రుణం ఉండేటట్టుగా ఏమీ చేయకుండా నాకేదో చేయలేదు నువ్వు ఎలా అంటున్నావు? అసలు ఎంతవరకు కరెక్ట్ అది? ఇప్పుడు మాకెలా ఉంటుందంటే అండి, ఫ్రస్ట్రేషన్. మేమేమీ చెయ్యం, అయినా మేము కూర్చుంటే మాకన్నీ వెళ్ళిపోవాలి. వెళ్ళట్లేదు, అది దేవుడు ఏదంటాం. మంచిది ఆయనే ఉంటాడు. అరే బాబు నువ్వు ఉన్నాడు అంటే నాకు ఏదో 2 కొమ్ములు రావు, నువ్వు లేడు అంటే 2 కొమ్ములు పడిపో. నేను ఇలా మనిషిని కాదు, దేవతా స్వరూపం, అరూప రూపం. కానీ అండి ప్రపంచంలో భూమి మీద ఈశ్వరారాధనకు మించినటువంటి తేలికైంది ఇంకొకటి లేదండి. ఈశ్వరారాధనకు మించినటువంటి తేలిక ఇంకొకటి లేదు. కానీ దాన్ని చేయడానికి పడేటువంటి కష్టం ఇంకొకటి లేదు మనకు. నాకు భలే ఆశ్చర్యం వేస్తుందండి. 10 నిమిషాలు భగవంతుడి దగ్గర కూర్చుండయ్యా అంటే ఎంతోమంది నిమిషం. అధ్యవోచదధి వక్త ప్రథమో దైవ్యోభిషకు అహీగుశ్చ సర్వాన్ జంభయన్ సర్వాశ్చయాత ధాన్య. ఈ మంత్రంతో చనిపోయే వాళ్ళు కూడా మనం బ్రతికించామండి. వెంటిలేటర్ పెట్టారు, ఇక కష్టం అనుకున్న వాళ్ళతో ఈ మంత్రాన్ని, కొన్ని మంత్రాలని ప్రయోగం చేసి భస్మార్చన చేస్తే ఇవాళకి చక్కగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే నమ్మకం, ఆ నమ్మకం అనేటువంటిది ఉన్నప్పుడు ఏం చేసినా జరుగుతుంది. ఆ నమ్మకం లేకపోతే నువ్వు ఏం చేయి, ఎలాంటి యూజ్ ఉండదు, ఉపయోగం లేదు. దానికి పైపెచ్చామంటే నేను చేశా, నాకు రాలేదు కాబట్టి అది లేదు. అసలు నువ్వేం చేసావు? నువ్వు నీ ఉద్యోగం దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఎంత ఒబీడియంట్గా ఉంటున్నావు? అందులో కనీసం 10% అని ఇక్కడ ఉంటున్నావా? లేదు కదా. నీ బాస్ అక్కడ ఎదురకుండా కూర్చున్నాడు, నువ్వు ఇక్కడ టేబుల్ మీద కంప్యూటర్ దగ్గర కూర్చున్నావు అంటే అక్కడ అతను కూర్చున్నాడు, అతను చూస్తున్నాడు అని భయంతో నీకు ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తున్నావు, నువ్వు ఫోన్ ఎత్తావు. అటువంటిది ఇక్కడ కూర్చుంటావు, ఏం చేస్తున్నావు? వచ్చిన ఫోన్ ముందు ఫోన్ వస్తున్నది దృష్టి అంతా ఇక్కడే పెడుతున్నావు. ఏమాత్రం ఒకటి ఇంటికి అక్కడ కూర్చుంటున్నావు. కాబట్టి ఏంటంటే ప్రతి దానికి ఒక థియరీ ఉంటుందండి. ఎందుకంటే అదే అంటున్నా, ఉజ్జయినిలో అభిషేకం చేస్తున్నారంటే భస్మాభిషేకానికి మూలం ఏమిటి అంటే నువ్వు చెయ్యి, అడగద్దు, నీకు లేదు అనేటువంటిది నేను ఇస్తా అనేటువంటిది ఉజ్జయిని మనం ప్రధానంగా చూసుకోవచ్చు. అందుకనే నేను ఎప్పుడూ కూడా భస్మాభిషేకం చేయండి, భస్మాభిషేకం చేయండి, అది పెట్టుకోండి అని అంటానికి మూల కారణం ఏంటంటే ఇదేనండి.